ఫ్లైట్లకు ఏమైంది? సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? విమానాలు ఎందుకు ఎప్పుడు ఆలస్యంగా నడుస్తున్నాయి? ఈ రోజు వెళ్లాల్సిన ఫ్లైట్ వెళ్తుందా లేదా? ఫ్లైట్ జర్నీ చేస్తే ప్రయాణికులు అనుకున్న సమయానికి చేరుకుంటారా? ప్రయాణికుల బిజినెస్ మాటేంటి? ఫ్లైట్లతో ఏర్పడే నష్టాన్ని ఎవరు పూడ్చుతారు? అసలు ఫ్లైట్ జర్నీలు సాఫీగా ఎప్పుడు సాగుతాయి? ఇంత జరుగుతున్న డీజీసీఏ ఏం చేస్తుంది? ఫ్లైట్ జర్నీ అంటే టైంకు చేరుకుంటామని, తమ పనులు సమయానికే చక్కబెట్టుకుంటామని అందరూ భావిస్తారు. ఇతర దేశాలకు వెళ్లే టూరిస్టులు, బిజినెస్ మ్యాన్స్ అయితే టైంకు వెళ్లి తమ పని చూసుకుని మళ్లీ టైంకు తిరిగి రావచ్చని భావిస్తారు. కాస్ట్ ఎక్కువైనా సరే ఫ్లైట్ జర్నీ చేస్తుంటారు. టైంకు చేరాల్సిన ఫ్లైట్లు ఇప్పుడు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత వీటిని వేధిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు, ప్రతికూలతలు కూడా వీటికి తోడవుతున్నాయి. దీంతో విమాన సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఓ చోట ఫ్లైట్లు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఇక ఇండిగోకు చెందిన ప్రతి 3 విమానాల్లో 2 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత 2 రోజుల్లోనే ఈ సంస్థకు చెందిన దాదాపు 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇక అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్ లో మాజీ పైలట్ బాబీ గారు. నమస్తే బాబీ గారు. నమస్తే మేడం. బాబీ గారు చెప్పండి, అసలు ఎక్కడో చోట ముఖ్యంగా ఇండిగో విమానాల్లో చూసుకుంటే ప్రతి 3 విమానాల్లో ఒకటి ఆలస్యంగా నడుస్తుంది, కొన్ని అయితే రద్దు అవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది, మీరేం చెప్తారు? సో మెనీ ఫ్యాక్టర్స్ ఎందుకు రద్దు అవుతుంది. ఇప్పుడు ఈ వింటర్ సీజన్ కాబట్టి జనరల్లీ ఫాగ్ ఉంటుంది కాబట్టి టేక్ ఆఫ్ ల్యాండింగ్ కి కొంచెం డిలే చేస్తారు. దట్ విల్ బి వన్ ఆఫ్ ది రీజన్. నాకు తెలియదు, నేను లాస్ట్ 1 వీక్ నుంచి ఐఎమ్ లిటరలీ అవుట్ ఆఫ్ టచ్ బికాస్ బిజీగా ఉన్నాను. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే లాస్ట్ వీక్ యుఎస్ లో వన్ ఆఫ్ ది ఎయిర్లైన్స్ లో ఎయిర్ బస్ పిచ్ డౌన్ ఆటోమేటిక్ అయిందనమాట. అది ఎందుకు అయిందో వాళ్ళకి కూడా తెలియలేదు. అయితే పైలట్ సమ్హౌ వాళ్ళు దే ల్యాండ్ ఎట్ ద ఎయిర్క్రాఫ్ట్. దాని తర్వాత వాళ్ళ టెక్నికల్ టీమ్ కని వాళ్ళు లాగ్ బుక్ లో రాసిండ్రు దేర్ ఇస్ సమ్ ఇష్యూ విత్ ద నోస్ డౌన్ ఇమీడియట్లీ అని. అయితే దీంట్లో తెలిసిన విషయం ఏంటంటే ఇలాక్ అని మాకు ఒక కంప్యూటర్ ఉంటుంది సిస్టమ్, దాంట్లో విచ్ హ్యాండిల్స్ ది ఎలివేటర్స్ అండ్ ఎలిరాన్స్. ఇవి 2 ఉంటాయి, ఇలాక్ 1 అండ్ ఇలాక్ 2 ఉంటుంది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే డ్యూ టు ది రేడియేషన్ దిస్ కంప్యూటర్ గాట్ హైజాక్ అండ్ ఇట్ జస్ట్ గాట్ కరప్టెడ్ అనమాట. సో దెర్ ఈస్ అ సిస్టమ్. ఇప్పుడు ఎయిర్ బస్ అనేది టోటల్లీ కంప్యూటర్స్ తోనే నడుస్తుంది. అండ్ దిస్ గాట్ కరప్టెడ్ కాబట్టి ఫ్రాన్స్ లో ఇన్ఫర్మేషన్ వెళ్ళి, బికాస్ ఎయిర్ బస్ కంపెనీ మేజర్ కంపెనీ ఫ్రాన్స్ లో ఉంటుంది, మెయిన్ బాడీ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏమన్నారంటే లెటర్స్ కైండ్ ఆఫ్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ ఐ బిలీవ్ దెర్ ఈస్ సమ్ గ్లిచ్ ఇన్ టు ది కంప్యూటర్స్ విచ్ హెస్ హ్యాపెండ్ విచ్ దే వాంటెడ్ టు రెక్టిఫై ఇట్. ఆ రీజన్ కూడా ఉండొచ్చు, కానీ వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ వై దెర్ ఈస్ అ డిలే హ్యాపెనింగ్. కానీ ఒకవేళ ఈ ఇలాక్ కంప్యూటర్ లో కరప్ట్ అయిందంటే ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్. ఎందుకంటే ఇలాక్ గివ్స్ అస్ ది పైలట్ ద ప్రైమరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ఇట్ ఈస్ జనరల్లీ నథింగ్ బట్ ఎలివేటర్స్, ఎలిరాన్స్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఇస్తాయి అనమాట కంప్యూటర్స్ లో. ఎలివేటర్స్ అంటే విచ్ గివ్స్ యూ ది పిచ్, పైన నోస్ డౌన్ నోస్ అప్. ఎలివేటర్స్, ఎలిరాన్స్ అంటే రోలింగ్ ఉంటుంది అనమాట. సో ఎయిర్ క్రాఫ్ట్ లో పైలట్ ఏమైనా సైడ్ స్టిక్ నుంచి కమాండ్ ఇస్తే దాట్ సిగ్నల్ విల్ బి పాస్డ్ ఆన్ టు ది కంప్యూటర్స్ and accordingly the computer, the airplane acts. సో దీంట్లో సమైన ఇష్యూ ఉన్నదని విన్నాను మేడం, కానీ ఇది ఎంత వరకు నిజమో నాకు తెలియదు. సో దిస్ మైట్ బి వన్ ఆఫ్ ది రీజన్ ఆర్ ఇట్ మైట్ బి ద winter season where there is a fog where you can't take off, or the third reason might be some technical issue. So I have no clue about what is the delay reason. అండ్ బాబీ గారు, టెక్నికల్ ఇష్యూ అనేది మేజర్ గా మనకి వినిపిస్తోంది. అసలు ఈ టెక్నికల్ ఇష్యూ ఇంతకు ముందు లేనిది ఇప్పుడు మాత్రమే ఎందుకు వినిపిస్తోంది? లోపం ఎక్కడ ఉందంటారు, మీరేం చెప్తారు? టెక్నికల్ ఇష్యూ అంటే మేడం దేర్ ఆర్ 2 థింగ్స్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది టోటల్లీ కంప్యూటర్స్ మీదనే నడుస్తుంది కాబట్టి దేర్ మైట్ బి కంప్యూటర్స్, ఇట్ ఈస్ అ మిషన్ మేడ్, ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. దాట్ మైట్ బి ద వన్ రీజన్ వై ద ఎయిర్ క్రాఫ్ట్ హ్యాస్ టు బి గ్రౌండెడ్. అండ్ సెకండ్ థింగ్ మెయింటెనెన్స్ బాగా లేకపోవడం. సో ఈ 2 రీజన్ వల్లనే మనకి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే దెర్ ఈస్ సమ్ ఇష్యూ విత్ ది ఇలాక్ కంప్యూటర్ అని. సో ఈ ఇలాక్ కంప్యూటర్ లో 2 ఉంటాయి అనమాట, ఇలాక్ 1, ఇలాక్ 2 అని, విచ్ హ్యాండిల్స్ 1 హ్యాండిల్స్ ది ఎలిరాన్స్ అండ్ 2 హ్యాండిల్స్ ది ఎలివేటర్స్. సో ఈ రెండిట్లో మనకి టేక్ ఆఫ్ చేయలేము ఈ ఇష్యూస్, బికాస్ దిస్ ఇస్ అ ప్రైమరీ డేటా విచ్ గివ్స్ యాంగిల్ ఆఫ్ అటాక్, ఓవర్ స్పీడింగ్, స్టాలింగ్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఈ కంప్యూటర్ ఇస్తుంది. కాబట్టి ఐ బిలీవ్ దిస్ ఇస్ అ ఇష్యూ వై ద ఎయిర్లైన్స్ హ్యావ్ బీన్ డిలేయింగ్ ఆర్ టేక్ ఆఫ్ ఆర్ ఏమైనా కానీ గ్రౌండింగ్ ద ఎయిర్క్రాఫ్ట్ అవుతుంది.
అదేం వచ్చు సార్ మేడం. అండ్ బాబీ గారు, ఇటు విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. దానికి రీజన్స్ వెదర్ అప్డేట్స్ వల్ల కావచ్చు అని మీరు ఇంతకుముందు చెప్పారు. వెదర్ మంచిగా ఉన్న టైంలో కూడా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి, కొన్ని రద్దవుతున్నాయి అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి, ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? మేడం, విమానాలు లేట్ గా నడుస్తుందంటే మనం ఇక్కడ మనకి వెదర్ బాగానే ఉండవచ్చు, కానీ మనం ఎక్కడ ల్యాండింగ్ డెస్టినేషన్ లో వెదర్ పాడున్నా లేకున్నా కూడా ఇన్ బిట్వీన్ ఏమైనా ఉంటే దేర్ విల్ బి అ డిలే. సెకండ్ థింగ్, ఇఫ్ దెర్ ఈస్ అ బిగ్ ఫాగ్ అండ్ క్యాట్ 1 క్యాట్ 2 అని ట్రైనింగ్ ఉంటుంది పైలట్స్ కి, ఆ పైలట్ ట్రైన్ గా ఉండాలి ఒకవేళ ఆటోమేటిక్ గా మీరు ల్యాండ్ చేయడానికి. ఆ పైలట్స్ అవైలబిలిటీ లేకున్నా కూడా విమానం లేట్ గా నడుస్తుంది. సెకండ్ థింగ్, ఇవి రద్దు ఎందుకు అవుతుందంటే నేను ఇంతకు ముందు చెప్పింది, లాస్ట్ వీక్ దెర్ ఈస్ అ ఇష్యూ విచ్ హెస్ హ్యాపెండ్ ఇన్ వన్ ఆఫ్ ది యుఎస్ బేస్డ్ ఎయిర్లైన్ లో. ఎయిర్ బస్ ఎయిర్ క్రాఫ్ట్ నోస్ ఆటోమేటిక్లీ పిచ్ డౌన్ అయింది. వాళ్ళు ఏమన్నారంటే సమ్ ఇష్యూ విత్ ది ఇలాక్ కంప్యూటర్ అని అన్నారు. దే హ్యావ్ టు రెక్టిఫై ఓన్లీ ఫ్రమ్ ది ఫ్రాన్స్, కాబట్టి మైట్ బి ద రీజన్ ఆల్సో. అండ్ ఫ్లైట్ జర్నీ కూడా ఎక్కువగా టైం ని సేవ్ చేసుకోవాలి, ముఖ్యంగా బిజినెస్ మ్యాన్లు ఇట్లా యూజ్ చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు అనుకున్న టైంకి వెళ్ళగలరా ఆ ప్లేస్ కి, లేదా ఆ మీటింగ్ కి వాళ్ళు అటెండ్ అవ్వగలరా అనే డౌట్ ఇప్పుడైతే వ్యక్తమవుతోంది. మరి దీన్ని ఎలా చూడాలి? మేడం, ఇప్పుడు ఒకటి అంటాను, నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లైఫ్. అండ్ ఎవ్రీ ఎయిర్లైన్, ఎవ్రీ ఆపరేటర్ మీకు వాళ్ళ లైఫ్ తో పాటు ప్రజల లైఫ్ అంటే ప్యాసింజర్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, మోర్ క్రిటికల్. కాబట్టి అంటే మన సిచ్యువేషన్ మన చేతిలో లేనప్పుడే అది డిలే అయినా చేస్తారు, లేకుంటే క్యాన్సిల్ అయినా చేస్తారు. సో వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఈస్ క్యాన్సిల్ అయినా ఓకే, కానీ మధ్యలో ఎక్కడనో టెక్నికల్ ఇష్యూ అయిపోయి మనం ఎక్కడనో ఆల్టర్నేట్ డెస్టినేషన్ లో ల్యాండ్ అవ్వాలి, లేకుంటే సమ్ అన్నోన్ ఇన్సిడెంట్ అవ్వకైనా బెటర్ వి స్టే ఇన్ ద హౌస్, వి బీ సేఫ్. And let us understand what the operators are facing the problem and let them rectify it. అండ్ బాబీ గారు, ఇటు ఫ్లైట్ జర్నీలు సాఫీగా సాగుతాయా అన్న క్వశ్చన్ ఒకటైతే డీజీసీఏ ఏం చేస్తుంది, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. మీరేం చెప్తారు? మ్యామ్, ఇక్కడ మనకి ఒక ఇష్యూ ఉంది మ్యామ్. డీజీసీఏ అనేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇస్ అ రెగ్యులేటరీ బాడీ జనరల్లీ. ఇక్కడ ఏమైపోతుందంటే, నేను ఈ విషయం ప్రతి దగ్గర ఎందుకు చెప్తా అంటే, డీజీసీఏ ఈజ్ రన్ బై ది నాన్ ఏవియేటర్స్. 50% ఆన్ నాన్ ఏవియేటర్స్ హూ ఆర్ ఫ్రమ్ ది అదర్ పేరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఇక్కడ చాలా మంది ఉన్నారు. జనరల్లీ దేశం అంతా ఇంటర్నేషనల్ లెవెల్ డీజీస్ అంటే రెగ్యులేటరీ బాడీస్, ఏవియేషన్ రెగ్యులేటరీ బాడీస్ ఆర్ ఆల్వేస్ రన్ బై ది ఏవియేటర్స్ అన్నమాట. సో దీంట్లో చాలా మంది పైలట్స్ హూ ఆర్ గ్రౌండెడ్ ఎట్ ప్రెసెంట్, వాళ్ళకి జాబ్స్ లేని వాళ్ళకి మనం ఇంటర్న్షిప్ గా వాళ్ళ దాంట్లో అక్కడ పెడితే కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ అంట. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ రెగ్యులేటరీ బాడీస్ ఏమైపోతుందంటే ఆపరేటర్స్ కి సరెండర్ అయిపోయి ఈ ఆపరేటర్స్ చెప్పిన మాటనే రెగ్యులేటరీ బాడీస్ ఏం చేస్తుండ్రు, అవి అడాప్ట్ చేస్తుండ్రు. సో దే ఆర్ నాట్ కన్సల్టింగ్ ది పైలట్స్ ఆర్ ఏవియేటర్స్ ఆర్ హూ ఇస్ విత్ ఇన్ ద సిస్టమ్. Generally the management is taking a call, kabatti there is lot of mismanagement which is happening in the DGCA. And DGCA kuda as per ICAO standards they are not maintaining the checks, safety orders in the aviation segment ani anukuntunnanu nenu. అండ్ బాబీ గారు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎయిర్లైన్స్ ముఖ్యంగా ఎలాంటి పాత్ర పోషిస్తాయి, వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, అండ్ ప్రయాణికులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మేడం, నేను ఒకటే అంట, ఏంటంటే యాజ్ పర్ ఐకాప్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఈ ఒకవేళ మన డీజీసీఏ ఫాలో అయితే, ఇట్ ఈస్ అ రెగ్యులేటరీ బాడీ కాబట్టి ఇట్ హ్యాస్ టు పుట్ ది బ్యారికేడ్స్ ఫర్ ది అన్హెల్దీ ప్రాక్టీసెస్ విత్ ది ఆపరేటింగ్ బాడీస్. ఆపరేటింగ్ అంటే ఎయిర్లైన్స్ వాళ్ళు జనరల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైందే వాళ్ళ ప్రకారం ప్రాఫిట్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుందో దాన్ని బట్టే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుస్తుండ్రు. డీజీసీ ఈస్ గివింగ్ దెమ్ ది గ్రీన్ సిగ్నల్. సో ఇక్కడ DGCA have to put a halt, first thing. Second thing, airlines operators ఒకవేళ ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తుండ్రంటే అది మన కోసమే, మన మంచి కోసమే అనుకోవాలి ప్యాసింజర్స్. ఎందుకంటే మధ్యలో ఎక్కడో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్, ఇట్ మైట్ బి అ టెక్నికల్ ప్రాబ్లమ్, ఇట్ మైట్ బి అ వెదర్ ప్రాబ్లమ్, అది మనకి ఇబ్బంది ఉంటది. కాబట్టి లెట్ us టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ మోడ్ అని అంటాను. బికాస్ ఆపరేటర్స్ నోస్ మచ్ బెటర్ దెన్ అస్. మనం వీఆర్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కాబట్టి వీ కెనాట్ బ్లేమ్ ఎనీబడి. దే ఆర్ రెవెన్యూ జనరేటెడ్ కదా, వాళ్ళు ఉట్టిగానే ఖాళీగా ఫ్లైట్ కి క్యాన్సిల్ చేయరు, డిలే చేయరు. బికాస్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్పోర్ట్ లో పార్క్ చేస్తే దే హ్యావ్ టు పే.
heavy amount of the parking charges అన్నమాట. సో వాళ్ళకి టర్న్ అరౌండ్ 45 minutes will be more profit oriented. వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటూ డిలే చేస్తున్నారంటే there is some reason, and I would request all the passengers to please understand and support them.